అయిపోయిందా రేటు? రేట్ అయిపోయిందా? ఎంత పడ్డది? 18,300. ఎన్ని బస్తాలు తెచ్చారు? 6 బస్తాలు. ఎక్కడి నుంచి వచ్చారు? పాలేరా? ఓకే. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? తోట చచ్చిపోయింది. వర్షాలకా? దిగుబడి ఎంతగా రాలేదు. ఇది మొదటి కోతనా రెండవ కోతనా? ఇది రెండవ కోత. మొదటి కోత ఎంత అయింది? 10 క్వింటాలు అయింది. ఓకే. ఇప్పుడు ఇవి ఎన్ని అవుతాయి? ఎన్ని బస్తాలు? 7 బస్తాలు. 6? 2 తాళ్ళు 6 బస్తాలు. మంచి ఒక 2.5 క్వింటాల వరకు అవుతుంది. ఇక ఇంకా ఉందా? ఇంకా లేదు. మొదట 10 క్వింటాలు, ఇప్పుడు ఒక 2-3 క్వింటాలు, 12 క్వింటాల వరకు అయితే దిగుబడి వచ్చింది సంవత్సరం ఎకరానికా? ఏ విత్తనం వేసుకున్నారు? 955. ఏ కంపెనీ అది? కంపెనీ పేరు తెలియదు. సీడ్ అయితే అది. ఎట్లా అనిపించింది ఈరోజు సంవత్సరం? మంచిగా కాసిందా? నల్లి తల్లికి ఖరాబ్ అయింది. మంచి కాసిన మంచిగా కాసింది. అసలు ఎక్కడ దిగుబడి మంచిగా కాసిన వల్ల మంచిగానే వచ్చింది. కాయనాలే పోయినాయి. వర్షాలు కొంతవరకు, నల్లి కొంతవరకు. నల్లి ద్వారా పోయినాయి, కొన్ని వర్షాల ద్వారా పోయినాయి. పోయినసారి ఎంత వచ్చింది దిగుబడి? పోయినసారి మంచిగా, పోయినసారి రేట్ లేదండి. పోయినసారి దిగుబడి మంచిగా వచ్చింది కానీ రేట్ లేదు. ఈ సంవత్సరము రేటు మంచిగా వచ్చింది కానీ దిగుబడి లేదు. సో ఆ విధంగా రైతుకి ప్రతిసారి నష్టమే జరుగుతుంది. ఓకేనండి. రేటు 12, 13 పోయింది. 13, 12 పోయినప్పుడు కొంచెం రేటు బాగానే ఉంది. మిర్చి మంచిగా దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం రేటు కొద్దిగా 18, 17, 18 రేట్ పెంచి ఇది దిగుబడి పోయింది. అట్లా పోయిందండి. ఇదండి మార్కెట్ రైతులు చెప్పే విషయం ఏంటంటే దిగుబడి